ఫ్రెండ్స్, మనకేందంటే 30 ఇయర్స్ క్యాండిడేట్వి పాలసీలు చేస్తున్నా కదా, దాంట్లో గ్యారెంటెడ్గా రిటైర్మెంట్ గురించి చెప్పాను. నాన్ గ్యారెంటీ కావాలని ఎవరన్నా అడిగినప్పుడు మనకు ఏ పాలసీ ఉంది అనేది ఈరోజు చెప్తాను. దాంతోపాటు మనకి సిద్ధి యాప్లో అప్డేట్స్ అయినాయి కదా, అది కూడా ఒక వీడియో చేస్తాను. డైలీ 1 or 2 వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇప్పుడు మనకి సిద్ధి యాప్లో సిద్ధి యాప్ ఓపెన్ చేసుకుంటున్నాము. గ్యారంటీ కావాలంటే ఫార్చ్యూన్ గ్యారంటీ, సెక్యూర్, సుప్రీం, సెక్యూర్, రెగ్యులర్ ఇన్కమ్, ఆర్ఓపి ఆప్షన్ చెప్పాను. అదొక్క పాలసీ నేర్చుకోండి. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ కి. మీకు ఎవరికైనా పాలసీలు కావాలి, ఆన్ బాండ్ గ్యారంటీ విత్ బీపీఆర్, ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదొక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి క్విక్ కోడ్స్ దగ్గరికి వెళ్తాం. సేవింగ్ సొల్యూషన్స్ ఒకటి, తర్వాత దీంట్లోనే మనకి సేవింగ్ సొల్యూషన్స్ లో ఎన్ని ఉన్నాయి, ఇన్ని దానిలలో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అయిపోయింది. గ్యారెంటెడ్ ఇన్కమ్ లా రెగ్యులర్ ఇన్కమ్ రిటైర్మెంట్ పాలసీ కావాలి అనుకుంటే 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ కి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ లో వచ్చినంత రిటర్న్స్ మిగతా ఏ దాంట్లో రావు. కావాలంటే కంపేర్ చేసుకోండి. ఏదన్నా బెటర్ గా ఉందంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నాన్ గ్యారంటీ దానివల్ల మనకి రిటైర్మెంట్ గురించి కావాలి అనుకుంటే షుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ అనేది చెప్తాం. ఏది? షుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. ఇక్కడ కస్టమర్ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 95. మన 30 ఇయర్స్ మన కంటెంట్ అనేది 30 ఇయర్స్ క్యాండిడేట్ కాబట్టి 90, 10 lakhs ఉంది. ఇది 1 lakh పెడతాం ప్రీమియం. యాన్యువలైజ్డ్ ప్రీపీటీ వచ్చేసి 12 ఇయర్స్. డిఫర్డ్ ఇన్కమ్, దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. డిఫర్డ్ ఇన్కమ్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ప్రీమియం స్ప్లిట్, దీంట్లో 2-3 పాలసీలు కలిపి ఇవ్వచ్చు. ఇది ఎప్పుడు 100 పెట్టుకోండి. మనం ఒక్క పాలసీ గురించే డిసైడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్, పాలసీ టర్మ్ చూడండి. ఇక్కడ మనకి కస్టమర్ ఏజ్ ని బట్టి మనకి ఇక్కడ పాలసీ టర్మ్ కూడా మనం డిసైడ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంది. మనకి ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. ఇది 50 ఇయర్స్, 85 ఇయర్స్, 100 ఇయర్స్ వరకు కావాలన్నా పెట్టచ్చు. మనం 100 ఇయర్స్ వరకు పెట్టుకుందాం. ఎవరైనా నాన్ గ్యారంటీ నాకు 100 ఇయర్స్ వరకు రిటర్న్స్ కావాలి, ఎఫ్జి ప్లస్ లాంటి ఆప్షన్ కావాలి, సేమ్ దానిలాగానే 18th ఇయర్ నుంచి రిటర్న్స్ పెట్టుకుందాం. కవర్ కంటిన్యూ బెనిఫిట్, ఇది ఒక రైడర్ ఉంటుంది, దాని బెనిఫిట్ కూడా చెప్తారు. ఇక్కడ వరకు అయితే అంతా క్లియర్ కదా. కస్టమర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, యాన్యువలైజ్డ్ ప్రీమియము, 12 ఇయర్స్, డిఫర్డ్ ఇన్కమ్ తీసుకుందాం, బేస్ ప్రీమియం మల్టిప్లై, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉండేటట్టు సెట్ చేసుకున్నాము, పాలసీ యానివర్సరీ పెట్టుకున్నాము, పేమెంట్ మోడ్ క్యాష్ లోనే పెట్టుకున్నాము, యాన్యువల్లీ పెట్టుకున్నాము. ఇక్కడ ప్లాన్ ఆప్షన్స్ డిఫర్డ్ ఇన్కమ్ పెట్టుకున్నాము, ప్లాన్ పే టైప్ లిమిటెడ్ పేమెంట్ పెట్టుకున్నాము, మెచ్యూరిటీ ఏజ్ 100 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాము, ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్ 18 ఇయర్స్ నుంచి, ప్రీమియం స్ప్లిట్ 100% మనం కట్టే డబ్బులన్నీ డిఫర్డ్ ఇన్కమ్ ఆప్షన్స్ లోనే వెళ్తాయని చెప్పేసి. ఇక్కడ డిస్కౌంట్ దీనికి ఏం అవసరం లేదు, సేవింగ్ పాలసీ కాబట్టి. దీంట్లో మనకి బీపీఆర్ రైడర్ ఉండదు. దీంట్లో డిఫర్డ్ ఇన్కమ్ ప్లస్ సమ్మర్స్డ్
కవర్ కంటిన్యూ బెనిఫిట్ కి 8,000 పడుతుంది. జస్ట్ లైక్ 30 ప్లస్ 70 8 years పీపీటీ 12. ఓకే. బెనిఫిట్ పే అవుట్ డిఫర్డ్ ఇన్కమ్, ఇది నార్మల్ కవరేజ్, ఇదేమో కవర్ కంటిన్యూ బెనిఫిట్. ఇంకా రైడర్స్ ఏమైనా కావాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకు టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ప్లస్ యాక్సిడెంటల్ డెత్ చూద్దాం, పైనుంచి చూసుకుంటూ వద్దాము. ఎప్పుడు బెనిఫిట్ పే అవుట్ అని ఉంది కదా, దాంట్లో మాత్రమే తీసుకోవాలి. రైడర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రైడర్స్ అన్ని కూడా 55 years అంటే 85 years వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంటల్ అయితే పార్ట్నర్ కేర్ అవసరం లేదు. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఇది కూడా యాడ్ చేద్దాం. మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ రైడర్స్, తక్కువ ప్రీమియం ఉంటుంది, కస్టమర్ కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకి పర్మనెంట్ డిజబిలిటీ, పార్ట్నర్ కేర్ కానీ ప్రీమియమ్స్ ఎవరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు పర్మనెంట్ డిజబిలిటీ అయినప్పుడు ప్రీమియమ్స్ ఎవరు అయ్యే ఆప్షన్ కూడా పెట్టుకుందాం. ₹1,00,000 ₹134. ఈ రైడర్స్ ఏమేమి యాడ్ చేశానో ఒకసారి చూసుకోండి. ఓకేనా. యాక్సిడెంటల్ డెత్ కు ₹1,250 పే చేస్తుండు, 85 years వరకు పనిచేస్తుంది, 12 years పేమెంట్. యాక్సిడెంట్ అయిన టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కూడా యాడ్ చేశాను. పర్మనెంట్ డిజబిలిటీ అయితే ప్రీమియం ఎవరయ్యేది పెట్టాను. డిఫర్డ్ ఇన్కమ్ ఇది నార్మల్ కవరేజ్ అన్నమాట. అప్ టు 100 years వరకు నార్మల్ కవరేజ్ ఉంటుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్ కూడా 100 years వరకు ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ జస్ట్ ఇది యాడ్ చేయడం తెలిస్తే చాలు, మీకు కావాల్సింది మొత్తం ఇక్కడే వస్తుంది. 1,11,000 ఇంత వస్తుంది. 8% ప్రకారం చూసుకున్నట్టయితే ఇదేంటంటే బోనస్ రిలేటెడ్ పాలసీ అన్నమాట. ఆన్ బాండ్ గ్యారంటీ కాదు, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ లాగా. నాన్ గ్యారంటీ పాలసీ. మనకి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది ప్లస్ 8% రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. 8% ప్రకారం 1,96,000 వస్తున్నాయి. దాంట్లో 1,79,000 వస్తుంది. అది మనకి 85 years వరకు బీపీఆర్ ఉంటుంది. ఇది 100 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మిగతా రైడర్స్ అన్ని కూడా మనకి 85 years వచ్చేంత వరకు పనిచేస్తాయి. ఈ విధంగా పాలసీ అనేది పనిచేస్తుంది. మనకు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ 8% ప్రకారం ఇంత అమౌంట్ వస్తుంది కదా, అది మనకి ఇంత అమౌంట్ అవుతుంది. లాస్ట్కు మనకి టోటల్ బెనిఫిట్ టిల్ మెచ్యూరిటీ యూ గెట్ ఇంక్లూడింగ్ ఏ ప్లస్ బి ప్లస్ టిబి ప్లస్ టోటల్ సిబి కవర్ కాంపౌండ్ బెనిఫిట్ అంటుంటారు. ఇక్కడ అన్ని ఉంటాయి చూడండి. ఈ ₹1,96,350 ఏదైతే ఉంటుందో అది మొత్తం మనకి ఈ మెచ్యూరిటీ అమౌంట్ 12 lakhs ఇస్తారు. ఆ వచ్చే అమౌంట్ ప్లస్ ఈ టర్మినల్ బోనస్, ఈ మొత్తం 2-3 రకాల బోనస్లు కలుపుకొని మొత్తం మనకి 2.27 lakh సిఆర్ వస్తుంది అనమాట. 17.5x రిటర్న్స్ వస్తాయి. 100 years వరకు కావాలి కవర్ కంటిన్యూ బెనిఫిట్ రైడర్ అనేది పనిచేస్తుంది. 85 years వరకు ఏడి ఏటీపీడి రైడర్స్ పనిచేస్తాయి. నార్మల్ కవరేజ్ అయితే 100 years వరకు ఉంటుంది. ఎవరైతే నాకు నాన్ గ్యారంటీ పాలసీ కావాలి, మాక్సిమం రిటర్న్స్ రావాలి, నేనున్నా లేకపోయినా పాలసీ కంటిన్యూ కావాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఇమీడియట్ గా రావాలి, ఇలాంటి వాళ్ళు గ్యారెంటెడ్ అయితే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ లో రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్, నాన్ గ్యారంటీ అయితే షుప్లెక్స్ ఇన్కమ్ లో డిఫర్డ్ ఇన్కమ్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా. ఇది తీసుకొని కావాలంటే జనరేట్ బిఐ పీడిఎఫ్ క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. దీంట్లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకు పీపీటీ పీటీ ఇన్కమ్ ఎప్పటి నుంచి వస్తుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఏముంటుంది, ఇది క్యాష్ బోనస్, రివర్సరీ బోనస్, డిఫర్డ్ ఇన్కమ్ ఆప్షన్. బోనస్ టైప్ 2 రకాల బోనస్లు వస్తాయి మనకి, క్యాష్ బోనస్ ఒకటి, రివర్సరీ బోనస్ ఒకటి. సంవత్సరుడు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దీంట్లో పెరుగుతూ పోతూ ఉంటుంది. లేదు, దీంట్లో ఫిక్స్ ఉండేటట్టుంది. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఫిక్స్ ఉంటుంది. గ్యారెంటెడ్ బెనిఫిట్లను ఫిక్స్ 8% ఉన్న దాంట్లో చూడాలి మనం. ఎప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ లో ఉంది చూడండి, టోటల్ డెత్ బెనిఫిట్, ఇది మనకి ఈ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఇది మొత్తం 8% ఇలిస్ట్రేషన్ బేస్ చేసుకొని
ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకేనా. ఇట్లా లాస్ట్కు 13 ల్యాక్స్ ఒకనొక టైంలో మనకి 18 ల్యాక్స్ వరకు 18 కాదు 19 ల్యాక్స్ 20 ల్యాక్స్ 28,000 20 ల్యాక్స్ 28,000 వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి 18th ఇయర్లో ఎక్కువ ఉంటుంది. 12 ఇయర్స్ పేమెంట్ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేస్తాం కదా, వెయిటింగ్ పీరియడ్లో ఒకనొక టైంలో మనకి 20 ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఓకేనా. 8% ప్రకారం అయితే మనకి 4% ప్రకారం అయినా ఒక 2 ల్యాక్స్ డిఫరెన్స్ ఉన్నట్టుంది, అది కూడా చెప్పొచ్చు. నాన్ గ్యారంటీ పాలసీలో ఎప్పుడు కూడా డెత్ బెనిఫిట్ అనేది ఈ 8%లో ఉన్నది చెప్పాలి. గ్యారెంటెడ్ దాంట్లో మాత్రం ఈ గ్యారెంటెడ్లో ఉన్నది చెప్పాలి. రిటర్న్ సంబంధించింది మనకి సరెండర్ వాల్యూ ఒకటి, డెత్ బెనిఫిట్ ఒకటి, రిటర్న్ సంబంధించినది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. 8% ప్రకారం మనకు రిటర్న్స్ ఉన్నాయి కదా, ఆ రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది మనకి ఇక్కడ ఎంతమందికి ఇది 1 lakh క్యాష్ బోనస్ అని ఉంది కదా, 1,96,000 8% ప్రకారం. ఓకేనా. ఇది వస్తుంటది, లాస్ట్కు మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇంత అమౌంట్ వస్తుంది. ఇది రెండు కలిపితే ఇంతకుముందు ఫైనల్ స్క్రీన్ షాట్లో ఉంది కదా అది. ఓకేనా. ఈ విధంగా ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు గ్యారంటీకి నాన్ గ్యారంటీకి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటాను. ఎవరైతే నాకు గ్యారంటీ కావాలంటే ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, నాన్ గ్యారంటీ కావాలంటే షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్. రెండు దానిలలో 12 ఇయర్స్ పే చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ని బట్టి రిటర్న్స్ వస్తాయి. మాక్సిమం 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఇవ్వచ్చు. 18th ఇయర్ నుంచి రిటర్న్స్ వస్తాయి. దీంట్లో ఇంకా 100 ఇయర్స్ వరకు 70, 85 ఇయర్స్ వరకు మనం చూస్ చేసుకోవచ్చు. రైడర్స్ ఉంటాయి, దాంట్లో బీపీఆర్ ఉంటుంది, దీంట్లో సిసిబి రైడర్ ఉంటుంది. ఓకేనా. ఇది నాన్ గ్యారంటీ, అది గ్యారంటీ. ఎట్లా కావాలంటే అట్లా మనం చెప్పొచ్చు, మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఇవ్వండి, దాన్ని బట్టి నేను బెస్ట్ వీడియోస్ తయారు చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.